యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఏటీపీ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కెతావత్ ఉమ్లా నాయక్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు గ్రామ శాఖ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు? గ్రామ శాఖ నేను నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు అంతకంటే ముందు నుంచి మా ఫ్యామిలీ, మా తాతకు 8 కొడుకులు. అయితే మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ఎక్కువ శాతం మా వాళ్ళు మాకు తెలియక ముందు నుంచే మాకు పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అభిమానం మాకు. అయితే ఇక ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే లేదు. కాకపోతే అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనేది లేదు ఇక్కడ. అయితే ఇక అట్నే మేము ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే ఉన్నాం, అదే అభిమానం మీదనే ఉన్నాం మేము. అయితే ఇక నాకు ఒక ఏ పార్టీ వాళ్ళైనా సరే నాకు మంచి చెడు ఎవరు ఏ పార్టీ గురించి చెప్పరు. నాకేమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా సలహాలు ఉంటేనే మేము వెళ్తాం, లేకపోతే తప్పు కాకుండా ఉంటాం. అయితే ఇక నా దగ్గర కచ్చా మనిషి అని చెప్పేసి ఒక మంచి కార్యకర్త అనేసి ఇక అందరి దృష్టికి పోయింది. ఇక మంచి చెడుకు ఏదైనా చిన్న చిన్న మీటింగ్లకు కానీ ఏదైనా ఉన్న పార్టీ కార్యక్రమాలు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా కానీ మాకేమైనా తెలిస్తే వెళ్తాం, చేస్తాం, పోతాం. 10 మంది కావాలంటే తీసుకెళ్తాం. పార్టీ విషయంలో కష్టపడ్డాం. అయితే నాకు గుర్తించి కాంగ్రెస్ పార్టీగా నాకు గ్రామ శాఖ నాకు 2023లో. ఇప్పుడు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము పార్టీ మారమని ఒత్తిడి వచ్చిందంట. మీరు మాకు ఒత్తిడి అంటే ఎందుకు, ఎప్పుడు మీకు ఎమ్మెల్యే గెలవరు కదా, మీకు ఎందుకు ఇద్దరు ఎందుకుంటారు, మీరు మా దిక్కు రావచ్చు కదా అని అంటే ఎవరు అభిమానం వాళ్ళకు. మేము మాత్రం పార్టీ మారం. ఇక పార్టీ రాకపోని ప్రతిపక్షం అన్నా ఉంటాం, లేకపోతే ఎవరి పనులు చేసుకొని పోతాం. కానీ మేము పార్టీ మాకంత అవసరమే వచ్చిందని చెప్పేసి పార్టీ చేంజ్ కాలేదు. మేము మస్తు అన్నారు అట్లా. ఇప్పుడు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ వల్ల ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? వాళ్ళది చెప్పుడు మాటలకే సరిపోయింది సార్. వాళ్ళది ఏంటంటే మనిషిని బ్లాక్మెయిల్ చేసుకుంటా ప్రభుత్వాన్ని నడిపిరాలి అంతే. ఏ కానీ చేసే పథకాలు ఏ జనాలకు ఎవరికి అందలేదు. గతంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాది కాపు లోను 1,20,000. బీఆర్ఎస్ ఉన్నన్ని సంవత్సరాల 4,60,000 అయింది. ఎందుకు అలానే ఇక అవుతుందేమో ఆక అవుతుందేమో అని చెప్పేస్తే 4,60,000 అయింది. అంటే 3,60,000 వడ్డే అయింది. ఆయన చేసిన ₹1,00,000 కూడా నాకు కాలేదు. అట్లా డబుల్ బెడ్రూమ్ రాలే, రేషన్ కార్డు రాలే, మన దళిత బంధు, బీసీ బంధు, గిరిజన బంధు ఏది రాలే. ఆ గిరిజన బంధు అది చెప్పిండు ఏది ఎవరికి మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి మాకు వస్తలేవు. అది ఊళ్ళో ఇక్కడ గతంలో ఉమామాదిరెడ్డి భర్త చనిపోయినాక ఉమామాదిరెడ్డి ఎమ్మెల్యే అయింది. అయితే ఇక్కడ ఆమె గ్రామానికి చిన్న గ్రామం అని చెప్పేసి ఇక్కడ 2,000 లీటర్ల ట్యాంకీ కట్టించింది. ఆ ట్యాంకీ పైసలు కూడా 7 లక్షల మిషన్ భగీరథ వాళ్ళే తీసుకున్నారు. అట్లా కూడా ఒప్పుకురాలి. గత ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం? పైల శేఖర్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ అంతర్గత కుమ్ముట ఆటలు ఎట్లా ఉన్నాయి కానీ, కాకపోతే ఆయన కూడా కొద్దిగా అహంకారంగా ప్రవర్తించిండు. వాళ్ళ పార్టీ కార్యకర్తలే చెప్పంగా మనం విన్నాం. కాకపోతే ఏంటంటే డబ్బుతోని కొనుక్కోవచ్చు కదా వీళ్ళకి ఏందన్నట్టుగా నడిపిండు ఆయన, అందుకనే ఓడిపోయిండు అనేసి ఆయన అన్నాడు. కానీ ఇంకొకటి ఏంటంటే దాన్ని బట్టి చూస్తే అనిల్ కుమార్ రెడ్డి కూడా ఎవరైనా ఏదైనా జరిగినా కానీ మంచి చెడు సమస్యలు కానీ మంచిగా ఏడంటే ఆడ అందుబాటులో ఉంటాడని చెప్పేసి స్థానిక నాయకుడు అని చెప్పేసి ఆయన గురించి కూడా కొద్దిగా మంచి నెగిటివ్ ఉంది. కాబట్టి ఒకసారి అలా ఓడిపోయిండు, రెండోసారి గెలిచిండు ఆయన. సార్, గత ప్రభుత్వంలో తండాలను నూతన గ్రామ పంచాయతీగా చేశారు. మీకు ఈ తండాల కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఎలా అభివృద్ధి జరిగింది? ఏమైనా నిధులు ఎక్కువ అంటే ఎలాంటి నిధులు మీ గ్రామ పంచాయతీకి వచ్చినాయి? ఈ తండా సూర్యపల్లి కింద ఉండే సార్, సూర్యపల్లి కింద ఉండే కానీ తండా అభివృద్ధి మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. ఈ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ రూపాయి పని పైలశేఖర్ రెడ్డి ఈ తండాకు చేయాలి. ₹1 పని అంటే ₹1 నాకే కాదు, ఈ ఊర్లో ఎవరికి అడిగినా చెప్తారు ఈ మాట. ₹1 పని. ఈ సీసీ రోడ్లు డ్రైనేజీలు మొత్తం గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జరిగింది అన్నీ. మరి కొత్త తండాలను నూతన గ్రామ పంచాయతీ చేసిండే కదా, నూతన గ్రామ పంచాయతీ చేసిండు ఆయన, చేసిండు కానీ ఏది మహిళా భవనం ఇచ్చిండు, మళ్ళీ ఒక గ్రామ పంచాయతీ కట్టించిండు. అది సగానికి ఆయన డబ్బులు ఆయన పాపం కాంట్రాక్టు నేను ఎంతకని పెట్టుకోవాలని చెప్పేసి సగానికి ఇచ్చిపెట్టి అట్నే వెళ్ళిపోయిండు. అది అట్నే ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రేపు స్థానిక ఎలక్షన్ వస్తే మేమే ఇక సార్ని బదలాడుతున్నాం.
ఇట్లా ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు సార్ కాంట్రాక్టర్ అంటే దాని గురించి నేను మాట్లాడతా అని చెప్పేసి సారే మొన్న వస్తే చెప్పిండు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతుంది? ఇక 6 గ్యారెంటీలో అప్పుడు కుప్ప చేసిపోయింది సార్. మెల్లమెల్లగా నడిపించుకుంటూ వస్తుండు. వాసాన్ని చెప్పాలంటే ఒక కుటుంబంలో ఒక పెళ్లి చేసి ఒక ఇల్లు కట్టించి చూస్తేనే ఒక సంసారానికి నిలబెట్టుకోవాలంటేనే దానికి టైం పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆయన ఏడబడితే ఆడ కుప్పలు చేసిపోయిండు. ఆ కుప్పలకు ఆయన సరి చేసుకుంటా ప్రభుత్వాన్ని నడుపుతుండు. దాని వ్యవస్థ అనేది దాన్ని కాపాడుకుంటూ వస్తుంది ఆయన. గత ప్రభుత్వం ఏమంటుంది, అప్పు చేసినాం కదా అభివృద్ధి చేసినాం కదా, అభివృద్ధి ఏం చేసినావు, అన్ని చేసినావు, అన్ని దండుకున్నావు మంచిగా. ఇప్పుడు ఏడబడితే ఆడ కుంభకోణాలు నడుస్తున్నాయి, ఏడబడితే ఆడ డ్యాములు కడితే డ్యాములు అని పలికిపోతున్నాయి. ఏం నడుస్తుంది సార్? ఏం చేసిండు? ఎవరికి ఏమి ఇచ్చింది సార్ ఆయన? అది ఆయన చేసింది. ఆయన మంచిగా చేస్తే జనాలు ఆయన మళ్ళీ గెలిపేపోదురా అట్లా. దానికి వాసానికంటే చెప్పాలంటే జనాలలో ఉంది అది. ఎప్పుడైతే ఇప్పుడు పొరగాళ్ళు చదువుకుంటే లక్షలు పెట్టి చదివిస్తున్నాం. ఎందుకు చదివిస్తున్నాం? మన పిల్లలు భవిష్యత్తు మనకంటే మంచిగా బతకాలని చదివిస్తాం కదా. అన్నీ లీక్ చేసి, పేపర్ లీక్ చేసి, అన్నీ చేసి ఏం లాభం? ఈ ప్రభుత్వం గురించి కూడా మేము మస్తు కష్టపడ్డాం రావాలని. నేనైతే కాలు మొక్కిన మా ఎమ్మెల్యే గురించి. జనాలు ఈడ మాకు పోయిన 2018లో ఈడ 200 ఓట్లు పడితే ఈసారి 450 ఓట్లు పడ్డాయి. అట్లా కష్టపడ్డాం. అట్లా పాజిటివ్గా మస్తు కష్టపడ్డాం. చాలామంది కార్యకర్తలు మస్తు చేసి అందరికి కసి వచ్చింది. ఇటీవల ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ చేసింది. ఇందిరా మిల్లులకు, రేషన్ కార్డులకు, పేదలకు నిరుపేదలకు ఎన్ని వచ్చినాయి, ఎంతమందికి మీరు అందించారు? ఇప్పుడు ఈ రేషన్ కార్డులు అయితే ఇప్పుడు ఎంట్రీ అవుతారు కదా సార్. మనం ఏది పిల్లలు ఇప్పుడు రేషన్ కార్డు ఉందనుకో, అందులో మా 2 పిల్లలు ఎక్కలే, 3 పిల్లలు ఎక్కలేను కదా, అది ఎంట్రీ అయ్యి చాలామంది కొన్ని దాదాపున సగానికి ఎక్కువనే అందులో పిల్లలు మొత్తం ఎంట్రీ అయిపోయారు. అందులో ఇది అయిపోయారు. ఒక రేషన్ కార్డులది మాత్రం ఇంకా కొన్ని వచ్చేట్టు ఉన్నాయి, కొన్ని వచ్చినాయి మొన్న. ఇప్పుడు ఇండ్లదైతే నిజమైన లబ్ధిదారులకు వచ్చింది. నిజమైన అర్హులు ఎవరో, నిజమైన లబ్ధిదారులు ఎవరో వాళ్ళకి వచ్చినాయి. మంచి సూపర్, ఎవరు చెప్పినా కానీ చూసినా కానీ చాలా మంచి సెలక్షన్ చేసి అన్నట్టుగా వచ్చింది సార్. ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ గ్రామం కానీ మీ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలాంటి నిధులు వస్తున్నాయి? ఇప్పుడు మొన్న ఊరు తిరుగుతుండు. ఇప్పుడు హెచ్ఎండి నిధుల కింద నిధులు కేటాయించిండు. మాకు కూడా మొన్న సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే పెట్టుకొని, ఇంకా ఏమైనా కావాలంటే నేను హెచ్ఎండి ద్వారా ఇంకా నేను నిధులు కేటాయిస్తా, చేసుకోండి, ఊరికి మంచిగా డెవలప్ చేసుకుందాం, మనం కాపాడుకుందాం ఊరికి అని చెప్పేసి ఊరునే తిరుగుతున్నాయన. గత ప్రభుత్వంలో ధరణి పోవడం వల్ల ఎన్నో భూములు ఆక్రమణ గురి అన్యాక్రాంతమైనవి అన్నారు. ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. ఇప్పుడు రైతులకు రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందా? డిఫరెంట్గా అది చాలా మంచి పాలసీ అది. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఆ ధరణి వల్ల మనకు ఉన్న భూమి చూసుకుందాం నాయన అంటే భూమిలో ఉపయోగం మనకు. ఇప్పుడు ఆయన భూభారతి పెట్టి మనకు అంత ఇప్పుడు భూములు కూడా ఎక్కుతున్నాయి. నాకు కూడా ఉంది ఆ సమస్య, నాకు కూడా అదే సమస్య ఉంది. అది మొన్న భూభారతి పెట్టిన వల్ల కొద్దిగా జనాల్లో కూడా ఆయన ఏదైతే చెప్పిండో అది సాధించి చూపిస్తున్నాయి, అది చేసి చూపిస్తున్నాయి. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ జరిగింది రెవెన్యూ సదస్సులో, మరి ఎన్ని పరిష్కారమైన? ఇప్పటికైతే ఒక్కటి మహిళలది ఒక్కటి కాలేదు సార్. ఇవో కొందరికి గ్యాస్ ఇది అవుతుంది. మన ఇప్పుడు ఇండ్లు అన్నది ఇండ్లు అయితే ఇక ఫస్ట్ విడతలను అయితే మంచిగా న్యాయం జరుగుతుంది. ఎవరు ఏం చెప్పకుండా ఎవరికైతే ఇల్లు కావాలన్నా వాళ్ళకైతే వస్తున్నాయి. మెల్లమెల్లగా అందరికి కూడా వస్తాయి. కానీ ఇప్పటికైతే మంచిగా ఇప్పుడు సన్న బియ్యం చెప్పలే, సన్న బియ్యం ఇస్తున్నాడు. బస్సు దాని సౌకర్యం అది కూడా మంచిగా ఉంది. ఇప్పటికైతే పరిపాలన పర్లేదని అనిపిస్తుంది. ఇప్పటికైతే రైతు బంధు కూడా అందరికి మంచిగా పడుతుంది. గత ప్రభుత్వంలో విఆర్ వ్యవస్థను తొలగించారు. అదే వ్యవస్థ తీసుకురాబోతుంది ప్రభుత్వం. వాస్తవానికి అయితే రైతుల విషయంలో అయితే ఈఆర్ఓ వ్యవస్థ మంచిదే. కానీ అందులో కూడా అందులో ప్రభుత్వం తప్పు కాదు, అది ఈఆర్ఓలో తప్పు అది. ఎందుకంటే ఈఆర్ఓలు వాళ్ళకు ఏదైతే మనం ఇక అన్నీ ఇక ఉంటాయి లోపల అన్నీ, దానివల్ల కొద్దిగా జనాలకు కూడా తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు మన బుద్ధి వస్తే వాళ్ళు కూడా సెట్ అయిపోవాలి. అది మంచిగా జనాలకు లబ్ధి చేసే విధంగా నడవాలంటే ఈఆర్ఓలు ఉంటే మంచిదే. అది సర్పంచుల కాలం ముగిసి దాదాపు సంవత్సరాల పరిచయాలు కలిపి స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు. కొంచెం ఊర్లో కూడా సమస్యలు బాగున్నాయి అంటున్నారు. అది ఉంది సార్. ఊర్లో సర్పంచ్ ఎన్నిక అయితే మాత్రం ఊరు సమస్య అనేది అభివృద్ధి అవుతుంది. ఊరు కూడా మంచిగా ఈ సెక్రటరీ ఏంటంటే నేను నా జీతంలోకి ఇంత కానీ పెట్టాలి, ఈ చిన్న సమస్యలకు ఈ మోరీలు కానీ, ఈ ట్రాక్టర్లకు కానీ అది కానీ అదైతే సమస్య ఉంది. అదే ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. చాలా సమస్యలు ఇది ఉంది సార్.
ఇది వాస్తవం. మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోలేదా మీరు? ఇప్పుడు ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ తీసుకోకపోతే ఏమంటుంటే ఇప్పుడు జరిగేది ఎలక్షన్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ కొన్ని ఎలక్షన్, ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఈ సమస్య అనేది ఉండదు. ప్రభుత్వం కూడా ఇప్పుడు దానికి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు త్వరలోనే ఎలక్షన్ వస్తున్నాయి అని అంటున్నారు సార్. కొంచెం మీకు సాగునీరు ఇక్కడ వ్యవసాయానికి కూడా వ్యవసాయ రంగానికి కూడా సాగునీటి ప్రాజెక్టులు కూడా మీకు అవసరం అంటారు, కొంచెం నీటి కొరత ఉందంటున్నారు. మాది నల్గొండ జిల్లాలో మాత్రం మాకు ఫ్లోరింగ్ సమస్య చాలా పెద్దది. మాకు మాత్రం తాగునీరు మాత్రం మెయిన్ సమస్య. ఇప్పుడు మూసి వాటర్ ఉంది, మాకు వ్యవసాయం పనికొస్తుంది, కానీ నీళ్ళకు తాగునీరు వచ్చేసరికి అయితే ఏంటంటే చాలా 30-40 ఏళ్ళ మనుషులు 70 ఏళ్ళ మొక్కల నొప్పులు అన్నట్టుగా ఫ్లోరింగ్ ఏరియా సార్. మా ఉమ్మడి నల్లగొండ పొల్యూటెడ్ అయిపోయింది, చాలా పొల్యూషన్ వాటర్ చాలా ప్రాబ్లం మాకు. నీళ్ళ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే కానీ మా ఏరియాకి మాత్రం మంచి నీళ్ళు కోల్త లేకుండా చేసినప్పుడు వాళ్ళే దేవుడు సార్. మరి మీ ప్రభుత్వం చూసి ఎమ్మెల్యే చూసి తీసుకుపోతారా? ఆయనకు తెలుసు, చెప్పినాం, ఆయన కూడా తెలుసు. ఆయన పసికలు ఉన్నప్పుడు కూడా ఇదే పోరాటం చేసిండు. ఆయన కూడా ఇదే పోరాటం చేసిండు. ఇప్పుడు కూడా ఆయన కూడా ఇప్పుడు మేము కూడా వాటర్ సపరేట్ ట్యాంక్ కావాలి సార్ అంటే దాని గురించి నేను మాట్లాడతా, నేను చేస్తానని చెప్పిండు. మొన్ననే వచ్చింది. ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా మంది ప్రజలు తాగుడు బానిసే, కుటుంబాలు చిన్నమనేది గత ప్రభుత్వంలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగట్లేదు అని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు బెల్ట్ షాపులు అంటే మన చేతిలో ఉంటుంది సార్. అది మనం ఏంటంటే సంసారం మంచిగా ఉండాలంటే మనం ఎంతలా కష్టం చేసుకోవాలి, ఎంతలా తాగాలి, ఎంతలా నడుపుకోవాలనేది మన దగ్గర ఉంటుంది. కొందరు ఉంటారు, ఊరికో 10 మంది అని ఉంటారు, ఎందుకంటే తాగి తందన ఆడుతారు, వాళ్ళకి ఏ పని పాట ఉండదు. వాళ్ళ వల్ల కూడా ఊర్లో కూడా కొందరికి ఊరు కూడా చెడ్డ పేరు వస్తుంది. అది లేవగానే అక్కడ అవ్వబడుతున్నాయి దుకాణాలు, అందుకని ఆ సమస్య ఉండకుండా చేస్తే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు బతకలేరు. అది లేకుండా ఏడ ఉన్నా పోగలుగుతారు. ఇప్పుడు ఈడు లేదనుకో, వాళ్ళు ఏడికైనా పోగలుగుతారు, కానీ పోతుంటే కూడా ఏదైనా కూడా జరగవచ్చు. అది మంచిగా ఉంది, చెడుకుంది. అది యువత కూడా బాగా డ్రగ్స్కు మధ్యాహ్నం బానిస అవుతున్నారు, వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయి. యువతలో మార్పు రావాలంటే ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి వీళ్ళకు యూత్కి అయితే చాలా గవర్నమెంట్ మాత్రం ప్రభుత్వం మాత్రం దీని మీద చర్య తీసుకోవాలి సార్. ఇది నిజమైన మాట, ఇది నువ్వు చెప్పిన మాట. దీనికి యువత చిన్న ఒక 10th అయిపోయింది అనుకో, వాళ్ళ వాళ్ళ ఇదే వేరే అయిపోతుంది. వాళ్ళ స్టైలు, వాళ్ళ ఇదే ఒక వెరైటీగా మన వ్యసనాలకు బానిస అవుతారు. చెప్పుడు మాటలకు, దోస్తానికి, అదిరా ఇదిరా చదువుకుంటాడు కూడా ఆగమైపోతుంది. ఒక్కొని వల్ల 10 మంది ఖరాబ్ అయిపోతుంది. మరి ఆ యూత్ మారాలంటే, యువతలో మార్పు రావాలంటే మీలాంటి పెద్ద మనుషులు, సీనియర్ నాయకులు మార్పు రావాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న పౌర సమాజం కానీ వీళ్ళ మీద దృష్టి గవర్నమెంట్ పెడితేనే, ప్రభుత్వం పెట్టుకుంటేనే బాగుంటుంది సార్. ఇది నిజం. ఎందుకంటే యువత ఎదిగే టైం పోయి ఒక బానిసగా అయిపోతుండు. ఆ తల్లిదండ్రులు కన్న కళలు కూడా నిరాశ అయిపోతుంది. ఇదైతే నిజం. ఈ డ్రగ్స్ కానీ ఈ పిల్లలకు ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు అయితే. సార్, త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నిక ఏదైనా కూడా పార్టీలు ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఆ మద్యం ఇచ్చో, డబ్బు ఇచ్చో ఏదో ఒక ఎర ఇస్తున్నారు. ఆ ప్రలోభాలకు ఓటర్లు, ప్రజలు గురి కాకుండా ఉండాలంటే ప్రజల్లో కానీ ఎలాంటి మార్పు రావాలో, ఎలాంటి చైతన్యం రావాలి? ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు ప్రజలకు, ఓటర్లకు? ప్రజలకు తెలిసేది ఒకటే సార్, ప్రజలు ఒక నాయకుని ఎన్నుకున్నారు అనుకో, డబ్బులు తీసుకోవద్దు, నిలబెట్టి గల్లబట్టి పని చేయించుకోవాలి. కానీ జనాలు ఏం తయారైంది సార్, పైసకు బానిస, మందుకు బానిస అయిపోతారు. జనాలల్లో ఈ మార్పు రాకపోతే మాత్రం సమాజం డెవలప్ కాదు. ఇదైతే నాకు తెలిసిన విషయం. మనం ఎవరికైతే మన డబ్బులు ఇచ్చి మన దగ్గర ఆయన ఓటు కొనుక్కుంటుండో ఆ రోజే మనం ఆయన కింద మనం ఈ బానిస అయిపోయినట్టు. అది రేపు పోయి నువ్వు ఏం పని చేసినావు అని అంటే మనం ఏం చెప్పలేము ఆయన సమాధానం. ఎందుకంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తే నువ్వు నాకు ఓటు వేసినావు, నాకు గుట్టి వేసినావు అనే స్థాయికి అయిపోయింది. ఇప్పుడు జరిగే వ్యవస్థ కూడా అదే అయిపోయింది. ప్రజలు ఇంకో సమస్యను అర్థం తీసుకొచ్చారు. ఓట్ల ముందు మేము ఇక్కడ స్థానికంగా ఉంటాం అని గెలిచిన తర్వాత మళ్ళీ పట్టణాలలో ఉంటున్నారట. ప్రజలకు అందుబాటులో ఉండలేరు, ఏదైనా సమస్య వచ్చినా కూడా పరిష్కరించే పరిస్థితి లేదు. ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుడు కావాలంట. మా దగ్గర అయితే ఇప్పటిదాకా అయితే ఎవరు ఇట్లా మన స్థానికులు, మన ఊర్లో గెలిచినోడు, మన భువనగిరిలో పోలే, హైదరాబాద్లో పోలే. మా దగ్గర అయితే నువ్వు అనేది కరెక్టే. అది ఇవాళ ఈడ గెలుస్తారు, భువనగిరిలోనో హైదరాబాద్లో ఎన్నో కార్లు వేసుకొని పోతుర్రు, ఆడ బిల్డింగ్ కట్టుకుంటారు, ఆడ పోయి వాళ్ళు ఉంటారు.
కానీ ఇక్కడ ఎవరు ఉంటారు కరెక్టే కానీ మా దగ్గర అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకే ఎన్నుకుంటున్నాం, వాళ్ళు మాతోనే ఉంటారు, మాతోనే రేపు ఏదైనా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మాతోటినే కూర్చుంటారు, మాతోనే పరిష్కారం చేస్తారు. సార్ అధిష్టానం గురించి మీకు అవకాశం ఇస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా? నాకు అంత నాకు ఇదే చాలు సార్. నాకు గ్రామంలో ఎంత పెద్ద పదవైనా సరే కానీ సర్పంచ్కి పోవచ్చు, కానీ నాకు పిల్లలు ఉన్నారు, నాకు అంత ఇది ఆలోచన ఏం లేదు. అంటే మీలాంటి అంటే అన్ని తెలిసిన వాళ్ళు, లోక జ్ఞానం లౌకికం తెలిసిన వాళ్ళు ఒక నాయకుడిగా ఉంటే ప్రజలు కోరుకుంటున్నారు కదా. 10 మంది కోరుకుంటే చేయవచ్చు, కానీ మన పరిస్థితిని బట్టి మనం వెళ్ళాలి. అట్లా ఫైనల్గా మీరు త్వరలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మరి మీ ఓటర్లకు మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? ఏం ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇప్పుడు మంచి మంచి పథకాలు పెడుతుంది, కొన్ని ఇప్పుడు అయితే ఇప్పటిదాకా అయితే ఏం పెట్టలేదు. ఇప్పుడైతే మంచిగా గవర్నమెంట్ చేసే సూచన కూడా కొడుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మంచి అవగాహనతోనే పోతుండ్రు. కాబట్టి ఇప్పుడు కొన్ని మంచి జరిగే ఛాయిస్ ఉంది. కాబట్టి అధికార పార్టీని ఇప్పుడైతే మనం నడిచేది అధికార పార్టీ, కాబట్టి అధికార పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి, అధికారం ఉన్నతో చేపించుకోవాలి, పని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు.